హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్త. ఈరోజు మన వీడియోలో రీసెంట్గా మన ప్రభుత్వం ఒక జీవో అయితే తీసుకురావడం జరిగింది. విద్యాశాఖ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో తెలుగు కనుమరుగు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి మరి మనకు ఒక వార్త అయితే ఆల్మోస్ట్ అన్ని పేపర్లో వచ్చింది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉంటాయో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సెకండ్ లాంగ్వేజ్ తప్పనిసరిగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. ఏంటండి ఇది అసలు? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెడతారు, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం ఉంటుందట. అంటే తెలుగు నువ్వు తీసుకోకపో అంటే సంస్కృతం తీసుకొని మరి సంస్కృతం అక్షరాలు నేర్చుకొని ఆ భాష నేర్చుకొని ప్రయోగాలు చేస్తూ సో మంచి కంటెంట్ ఫ్యూచర్లో రీసెర్చ్ స్కాలర్స్ అవుతారంటే అది లేదు. ఇక్కడ కేవలం కొన్ని కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్లకు తెలుగు అంటే అన్ని ప్రక్రియలు చదివి వ్యాకరణం నేర్చుకుని పాఠాలు పద్యాలు గద్యాలు అన్నీ నేర్చుకునే బదులు ఇంత సబ్జెక్ట్ ఎందుకు, మనము మ్యాథ్స్ సైన్స్ లాంటి వాటి మీద ఫోకస్ పెట్టి జస్ట్ సాంస్క్రిట్ పేరుతో ఏదో కొన్ని ఇలాంటి కొన్ని చిన్న పదాలు అవి నేర్చుకొని లాస్ట్ ఒక నెల రోజులు 15 రోజులు నేర్చుకొని చివరికి 90 నుంచి 100 మధ్యలో ఈ 90-95 మార్కులు సాధించుకోవడానికి ఓవరాల్ స్కోరింగ్ పెంచుకోవడానికి ఇది బాగా పనికి వస్తుందని చెప్పేసి కార్పొరేట్ కాలేజీలు ఎక్కువగా సాంస్క్రిట్ని పెడుతూ ఉంటారు. వాస్తవం చెప్పండి, సంస్కృత భాష గొప్ప భాషనే కాదంటలేదు, కానీ మన తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకపోవడం ఏంటి? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు సంస్కృతం కావాలని ఇంట్రెస్ట్ ఉండి సంస్కృతం నేర్చుకొని ఆ ప్రాచీన గ్రంథాలని పరిశోధన చేస్తూ అట్లాంటి వాటికి ఉపయోగపడితే ఏం కాదు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎంపీసీ వాళ్ళు ఉంటారు, బైపీసీ వాళ్ళు ఉంటారు, ఆ కార్పొరేట్ శక్తులు అందరూ ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్ తెలుగులో ఒక 50 మార్కులు 60 మార్కులు వచ్చి పాస్ అవుతారు. మరి ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ మార్కులు రావడానికి ఏం చేశారంటే సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. మరి ఏం చేశారో తెలియదు కానీ ప్రభుత్వం కూడా దీనికి ఒప్పుకుందనమాట. ఇట్లా తెలుగు, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్ ఇవన్నీ ఇట్లా రకరకాల భాషలు ఉన్నాయి కదా, సెకండ్ లాంగ్వేజ్ కదా. సో ఇందులో వీటితో పాటు సంస్కృతం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అంటే ఈ కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉంటారో ఇక వీళ్ళందరూ కలిసి ఈ కాలేజీల్లో మార్కులు అధికంగా వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకునేలా విద్యార్థుల్ని ఒత్తిడి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు సంస్కృతం నేర్చుకొని వాళ్ళు పరిశోధనలు ఏం చేయరు, జస్ట్ ఇంటర్ తర్వాత వాళ్ళు దాన్ని మర్చిపోతారు. ఈ విధంగా ఆ సబ్జెక్టు బోధించే వాళ్ళు ఉండకపోయి ఒక సబ్జెక్టుకు శాలరీ ఇవ్వకుండా తప్పించుకోవచ్చు. ఏడాది పొడవు లాస్ట్ ఒక 1 month వచ్చి ఒక సబ్జెక్టు ఏదో ఆటల్లో చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మాత్రం 95, 98, 99 ఇట్లాంటి మార్కులు వస్తాయి. సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా ఏడాదికి కొన్ని చోట్ల అయితే కేవలం 15 రోజులు మాత్రమే చెప్పి ఆ తర్వాత మంచి మార్కులు అనేది పొందుతారనమాట. సో ఈ విధంగా అసలు ఒక చదువు కాదు, ఇది ఒక వ్యాపారం లాగా మారిపోయింది. ఏ చదువు ఎందుకోసం నేర్చుకుంటున్నాము, దేని పర్పస్లో పెడుతున్నారు అనేది ఇక్కడ అంతు పట్టకుండా ఉంది. సో ఈ విధంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి మొత్తం మీద. సో ఏటా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 75,000 నుంచి 80,000 మంది ప్రవేశాలు పొందుతారు. అంటే 70-80 వేల మంది మరి అడ్మిషన్స్ పొందుతున్నారు. మరి సుమారు 15 కాలేజీల్లో సంస్కృతం ఉంది. రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో సంస్కృతం ప్రవేశపెడతారా లేదంటే జిల్లా కేంద్రాల్లో ఉన్న కాలేజీల్లోనే సంస్కృతాన్ని ప్రవేశపెడతారా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా ఇంటర్ విద్యాశాఖ తాజా నిర్ణయంతో మరి ప్రభుత్వ కాలేజీల్లో ద్వితీయ భాషగా తెలుగు కనుమరుగు కానుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నాయి. ఒకవైపు తమిళనాడు ఇతర రాష్ట్రాలను చూసుకుంటే భాష కోసం ఉద్యమాలు చేస్తున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ మన దగ్గర మాత్రం అట్లీస్ట్ బోర్డుల మీద తెలుగు పదాలు ఉండేటట్టు ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. తెలుగు మహాసభలు అంటారు, అవి గాలి వదిలేస్తారు. ఏదో పేరుకే ప్రతి షాప్ కూడా అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. సో అదే ఇప్పుడు వేరే రాష్ట్రాలకు రండి, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, అంతే. తమిళనాడులో అయితే భాష కోసం ఉద్యమాలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి, అట్లాంటి పరిస్థితి. మరి మన నాయకులకు ఎప్పుడు దీని మీద మరి ఆలోచన కలుగుతుందో తెలీదు. అట్లీస్ట్ అంతేందుకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒక్కొక్కసారి అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగా అర్థం కాక ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రంలో తెలుగులో జీవోలు రావు,
కనీసం స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా తెలుగు లేకపోతే మరి భవిష్యత్తు ఏంటి? సో మన తెలుగు భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా? మరి ప్రభుత్వాలకు బాధ్యత లేదా? సో ఇదంతా మరి వ్యతిరేకిస్తున్నటువంటి అధ్యాపక సంఘాలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ఈ విధంగా ఎవరు ఏం చేసినా ఎంత వ్యతిరేకించినా ప్రభుత్వం దీని విషయంలో వెనకడుగు వేయాలి. సరే నీకు ఇంట్రెస్ట్ ఉండి ఆప్షనల్గా ఎంచుకొని చదువుకోవచ్చు ఎక్స్ట్రాగానే, తెలుగు ఇంగ్లీష్ తప్పనిసరి అని చెప్పి చేయాలి. ఇంగ్లీష్ అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఉంది, తెలుగు మన మాతృభాష కాబట్టి తప్పనిసరిగా అదే భాష ఉండాల్సిందే. నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రా సబ్జెక్ట్ చదువుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వేరే చదువుకునే ఆప్షన్స్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అధ్యాపక సంఘాలు వ్యతిరేకిస్తున్నట. ప్రభుత్వ హయాంలోనే సంస్కృతం ప్రవేశపెట్టాలని నిర్ణయించారని అధ్యాపక విద్యార్థి సంఘాలు తెలుగు భాషాభిమానులు నిరసన తెలపడంతో నిలిచిపోయిందట. తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం అంట, జూనియర్ కాలేజీల అధ్యాపక సంఘం ఈ విషయాన్ని తెలియజేసింది. సో ఓవరాల్గా ఇప్పుడు మరి ఈ సంఘాలు, ఈ విద్యార్థి సంఘాలు కావచ్చు, అధ్యాపక సంఘాలు కావచ్చు, తెలుగు భాషాభిమానులు కావచ్చు, వీళ్ళంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మన తెలంగాణలో ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మరి సంస్కృతం ప్రవేశపెట్టాల్సిందేనా, లేదంటే ఆప్షనల్గా ఎంచుకుంటే బాగుంటుందా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.